రైతులు ట్రాక్టర్ల ప్రదర్శన చేశారు. రైతులకు లబ్ధి చేకూరేలా వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్స్ పై జీఎస్టీ తగ్గించినందుకు రైతులు హర్షం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు మార్కెట్ యార్డ్ నుండి జిన్నారెడ్డి సెంటర్ వరకు ట్రాక్టర్స్ తో రైతులు భారీ ర్యాలీ తీశారు. టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, రాఘవరెడ్డి, టీడీపీ శ్రేణులు ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆటో కార్మికులకు అందరికీ పని లేకుండా పోయింది. వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో రేపటి దినం ప్రతి ఆటోకు 15,000 రూపాయలు ఇచ్చేదానికి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా పాల్గొనే దాని ఏర్పాటు చేయాలా. ఆటో కార్మికులు అందరూ ప్రతి ఒక్క డ్రైవరు, ప్రతి ఒక్క ఆటో ఓనర్ అందరూ కూడా పాల్గొనే ఆ కార్యక్రమం జయప్రదం చేయాలా. రేపు 11 గంటలకు మున్సిపల్ ఆఫీస్ వద్ద ఆటో కార్మికులకు చెప్పులు ఇచ్చేది మొదలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆటోలు కష్టపడి రోజంతా కూడా ఆటో తోలుకొని భార్య బిడ్డలు సాగే కార్మికులు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకోవాలనే మంచి ఉద్దేశంతో బస్సుల్లో వాళ్ళకు ఉచిత బస్సులు ఏర్పాటు చేసిన దానివల్ల వాళ్ళకు బాధ్యతలు తగ్గిపోయినాయి. అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఉచిత బస్సులు ఏర్పాటు చేసిన కారణంగా ఆటో కార్మికులకు అందరికీ